అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు బాతును చంపేసుకుని ఒక్కసారే అన్ని గుడ్లను తీసుకోవాలని అత్యాశ పడుతున్నారు. అందుకే ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ దేశానికి అత్యంత విలువైన మానవ వనరులు రాకుండా చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు వీసాలు ఇతర నిబంధనలు పెట్టిన ఆయన H1B వీసాపై గురిపెట్టారు. ఏడాదికి $1,00,000 ఫీజును నిర్ణయించారు. అంటే ఈ వీసా స్పాన్సర్ చేసే కంపెనీ ప్రభుత్వానికి ఏటా ఆ సొమ్ము చెల్లించాలి. ఆ కంపెనీ 100 H1B వీసాలను తన ఉద్యోగులకిస్తే $1,00,00,000 చెల్లించాల్సిందే. ఈ ఫీజు ప్రతి H1B ఉద్యోగికి ప్రతి సంవత్సరం చెల్లించాలి. అమెరికాలో చదువుకొని అక్కడే H1B వీసా మీద ఉద్యోగాలు పొందే లక్ష్యంతో చాలా మంది వెళ్తారు. ఇప్పుడు చిన్న మధ్యస్థ కంపెనీలు లేదా ఎంట్రీ లెవెల్ జాబులకు ఈ వీసాను కంపెనీలు స్పాన్సర్ చేయలేవు. H1Bలు ఎక్కువగా టెక్ కంపెనీలు, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటివి ఎక్కువగా స్పాన్సర్ చేస్తాయి. భారతీయ ఐటీ కంపెనీలు, టాటా కన్సల్టింగ్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు సమస్యలు తెచ్చిపెడుతుంది. ట్రంప్ నిర్ణయం ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు H1Bలను అసాధ్యం చేస్తోంది. గతంలో H1B ఫీజులు పెరిగినప్పుడు కూడా అప్లికేషన్లు 20 నుంచి 30% తగ్గాయి. ఇప్పుడు $1,00,000 అంటే అది మరింత తీవ్రంగా ఉంటుంది. ట్రంప్ టీం చెప్పినట్టు ఇది అమెరికన్ వర్కర్లను కాపాడటానికి ఉద్దేశించింది కావచ్చు, కానీ అమెరికాలో అంత స్కిల్డ్ లేబర్ ఉంటే ఆయా కంపెనీలు ఇతర దేశాల నుంచి రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ట్రంప్ నిర్ణయం భారత విద్యార్థులకు పెనుశాపంగా మారనుంది. స్టూడెంట్ వర్క్ పర్మిట్ నుంచి H1Bకు మారడం కష్టమవుతుంది. చాలా మంది కలలు చెదిరిపోతాయి. కంపెనీలు హై స్కిల్డ్, హై సాలరీ పొజిషన్లకు మాత్రమే స్పాన్సర్ చేస్తాయి. అమెరికాకు ఎంత నష్టం అని పక్కన పెడితే, అమెరికాకు వెళ్లడమే లక్ష్యంగా కనీసం కోటి పెట్టి తమ పిల్లలను అమెరికా పంపే తల్లిదండ్రులు ఇప్పుడు ఆలోచించాల్సిందే. రాను రాను అమెరికాలో పరిస్థితులు ఇంకా గడ్డుగా మారతాయి. అమెరికాకు వెళ్లి చదువుకుని తిరిగి రావాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి.